నమస్తే అండి. నేను మీ డాక్టర్ శ్రీధర్ గంగవరపు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. సో, ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటనంటే ఆస్టియోపోరోసిస్ అంటే మనం పెద్దవాళ్ళలోని ఎముకలు మెత్తబడడం అంటాము. మనం సాధారణంగా చూసినట్టయితే చాలామంది పేషెంట్స్ మన దగ్గరికొచ్చినప్పుడు బోన్ పెయిన్స్ రావడం వల్ల గానీ, లేదా కాళ్ళు, చేతులు పీకడం, కంటిన్యూయస్‌గా ఏదైనా పని చేసినట్టయితే గనక కొద్దిపాటి నడక చేసినా, కొద్దిపాటి మనం వ్యాయామం చేసినా, లేదా ఆడవాళ్ళు ఇంట్లోని ఒక గంట సేపు నుంచొని వంట చేసినట్టయితే గనక, నాకు బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయి డాక్టర్ గారు. సో, నేను కాసేపు కూర్చుంటే గాని మళ్ళీ పని చేయలేకపోతున్నాను అని అంటారు. సో, దీన్ని మనము ఆస్టియోపోరోసిస్ అని పరిగణించడం జరుగుతుందండి. సో, ఇటువంటి పేషెంట్స్ ఆర్థోపెడిక్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం తర్వాత ఇది ఎందువల్ల వచ్చింది అంటే యూజువల్‌గా 60 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళకి సో, ఎప్పుడైతే మనకి మెన్‌స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుందో అంటే మన బహిష్ట ఆగిపోయి మెనోపాజ్ అంటాం. ఈ పోస్ట్ మెనోపాజల్ వుమెన్‌లో రావడం జరుగుతుంది. రెండోది గర్భసంచి ఆపరేషన్ తీసిన వాళ్ళు అంటే హిస్టరెక్టమీ పెద్ద ఆపరేషన్ అని అంటాం. సో, పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళకి గానీ, ఈ ఆపరేషను లేదా పోస్ట్ మెనోపాజల్ అయిన తర్వాత సుమారు 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క బాడీలోని ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ ఎముకలు యొక్క పట్టుత్వం తగ్గిపోతుందండి. సో, ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే ఏదైతే ఈ సింప్టమ్స్ ఎముకలు నొప్పులు రావడం గానీ, కాలు పీకులు రావడం గానీ, చేతి పీకులు రావడం గానీ, ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు నుంచున్నా సరే నీరసం రావడం గానీ, ఇటువంటి లక్షణాలు ఏవైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆర్థో డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం చిన్నపాటి టెస్టులు అంటే సింపుల్‌గా మనం బీఎండీ టెస్ట్ గానీ, డెక్సా స్కాన్ గానీ, లేదా కాల్షియం మరియు వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేయడం జరుగుతుందండి. సో, ఇటువంటివి ఏవైనా మనకి తక్కువ ఉన్నట్టయితే గనక దీనికి సంబంధించి సింపుల్ మెడికేషన్స్ స్టార్ట్ చేయడం వల్ల సుమారు ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రావడం జరుగుతుందండి. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎర్లీ స్టేజ్‌లోనే మనం తెలుసుకున్నట్టయితే గనక చిన్నపాటి ట్రీట్మెంట్‌తోనే మనం నార్మల్ స్టేజ్‌లోకెళ్ళి ఎస్పెషల్లీ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్‌ని ఇలాగే మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే గనక వాళ్ళు తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా పడిపోయినా సరే యాక్సిడెంట్ గానీ, లేదా నడిచేటప్పుడు స్లిప్ అయి పడిపోయినా సరే, ఏదైనా సరే ఇటువంటి చిన్నపాటి గాయాలైనప్పుడు ఎముకలు ఇరిగిపోవడం జరుగుతుంది. సో, వాటిని మనం ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాము. సో, అటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో, అటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం నివారించడం కోసం అతి చిన్న ప్రాబ్లమ్‌గా ఉన్నప్పుడే దీన్ని మనము గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో జరిగే కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. నమస్తే.